కాబట్టి ఆయన మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలా, ఆయన కుటుంబము చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇందాక హనుమంతరెడ్డి గారు చెప్పినట్లు హోమాలు చేస్తా ఉన్నాం, 10 రోజుల పాటు పూజలు కూడా చేస్తా ఉన్నాం. రాయదుర్గం జంబుకేశ్వర స్వామి గుళ్ళో మీరందరూ వచ్చి ఉదయం 11:30, 12 వరకు ఉంటాయి. పొద్దున్నే స్టార్ట్ అయ్యి 8 గంటలకు స్టార్ట్ అయ్యి 12 వరకు ఉంటాయి. ఎప్పుడన్నా వచ్చి చూడండి, దాంట్లో ప్రసాదం తీసుకోండి, స్వామికి మొక్కండి. మీరు బాగుండాలా, మేము బాగుండాలా, చంద్రబాబు సార్ కుటుంబం బాగుండాలని మొక్కుకొని రాండి. ఈ రకంగా ఒకరి గురించి ఒకరు ఆలోచన చేసుకుంటూ అందరము బాగుండాలా, మన గ్రామాలు మన పిల్లలందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో అందరము కలిసికట్టుగా పనిచేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు మన గ్రామానికి జయరాం గారు వచ్చినందుకు రాయదుర్గం నియోజకవర్గం ప్రజల తరఫున, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం బ్రహ్మాండమైన ఉత్సాహంగా మీరందరూ స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అది కాకుండా ఇక్కడ ఎంతో మంది అక్క చెల్లెములు ఉన్నారు. అమ్మా, మీరంతా ఫ్రీ బస్సు పోయారా? చేతులెత్తండి. బస్సులు పోయారా లేదా? ఈ ఊర్లో ఎవరు పోయలేదా? అక్క చెల్లెములు ఎవరు ఫ్రీ బస్సు పోలేదా? లేదా? అమ్మా, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంట్లో మీ పుట్టినింటికి ఏ ఊరికైనా పోవాలంటే వాళ్ళు డబ్బులు ఇచ్చలేదన్నప్పటికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అమ్మా మీ ఇంట్లో మీ కొడుకుని అడగద్దండి, మీ ఆయన్ని అడగద్దండి, రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఫ్రీ బస్సు ఎక్కిపోవడం అని చెప్పించిన నాయకుడు